ఓం గం గణపతే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మ మహాపురాణం సృష్టిఖండం 35వ భాగం. అగ్నిపర్వత వృక్షములను, పొదలను, తీగలను, గడ్డిని, దివ్య విమానములను, పురములను, ఆశ్రయ యోగ్యమైన వాటినన్నింటినీ నలుమూలముగా దహించి లోకములన్నింటినీ భస్మము చేయును ఆ అగ్ని. యుగాంతమున లోకములను దహించిన భస్మమును ధరించిన పిదప నల్లటి పెద్ద మేఘము వంటి 100 విధాలుగా మారి అనేక విధములుగా వర్షించును. ఆ దివ్య జలముతో అవిస్సులతో వలె శ్రీహరి భూమిని సంతోషపరచును. అప్పుడు పాల వంటి ఆ రుచికరమైన జలముతో భూమిని తడిపి వేడిపోవునట్లు చేయును. ఆ నీరు అంతటా ప్రవహించి భూమిని నింపి సముద్రము భూమి ఒకే ఆకారము కలదై ఉండును. భూమి జీవులు లేకుండా ఉండును. మహాసత్వములు కూడా ఆ స్వామిని చేరును. సూర్యచంద్రుడు ఆకాశము నాశనమై భూమి సూక్ష్మ రూపము కలదై ఉండగా సముద్రములోనున్న ప్రాణులను శుష్కింపచేసి సనాతనుడైన ఆ స్వామి నిద్రించును. అమిత విక్రముడైన ఆ స్వామి పురాణ రూపమును పొంది ఏకార్ణవ జలములో అనేక వేల యుగముల యోగ నిద్రలో ఉండును. ఏ మానవుడు ఆ అవ్యక్తుని అంటే ఆ స్వామిని తెలియజాలరు. ఈ ప్రపంచమును ఆ విధముగా ఏకార్ణవముగా ఒకే సముద్రముగా ఎన్నాళ్ళుంటుందో ఎవరూ తెలియజాలరు. ఆ స్వామిని చూడటానికి ముందు వెనుక ప్రక్కన ఆ స్వామి తప్ప ఎవ్వరూ ఉండరు. ఆకాశము, భూమి, గాలి, నీరు, తేజస్సు, ప్రజాపతులు, లోకములు, ఇంద్రాది దేవతలు, శృతులకు నిలయమైన పరబ్రహ్మ వీనన్నిటినీ నాశనం చేసి స్వామి నిద్రను ఉపేక్షించును. ఈ స్వామి నిద్రను ఆపేక్షించును. ఈ విధముగా ప్రపంచమంతా జలమయమై ఆ జలముపై ఆ తేజోవంతుడు నిద్రించును. పరమహంస రూపమైన తేజస్సుతో నారాయణుడై నీటిపై శయనించును. పద్మనయనముల కలవాడు మహాబాహువు అక్షయుడు పరబ్రహ్మ అయిన నారాయణుడు మహాసముద్రమును పోలిన రజస్సులో తమస్సుచే చుట్టబడి ఉన్న స్వామి ఇప్పుడు స్వప్రకాశముతో సాత్విక మనస్సుతో ఉండెను. యథాతథముగా పరంపరలతో వచ్చే ఉత్తమమైన జ్ఞానము జీవుని పరబ్రహ్మ వద్దకు చేర్చును. ఇదే రహస్యమును ఉపనిషత్తులు కూడా చెప్పుచున్నవి. దేనిని పురుషుడు లేదా యజ్ఞము అని అందురో, దేనిని పరవస్తువందురో అంతటి పురుషుడును నామము పొందినవాడే ఈ పురుషోత్తముడు నారాయణుడు. యజ్ఞము చేయి బ్రాహ్మణులు, ఋత్వికులు అని ఎవరిని అంటామో వారు ఈతని ముఖము నుంచి ఉద్భవించిరి. అతని ముఖము నుంచి మొదట బ్రహ్మను, సోమయాగములోనున్న 4 ఋత్వికులలో ఒకడు, తరువాత సామములను పాడు ఉద్ఘాతము ముఖము నుండి సృష్టించెను. హోత మరియు అధర్వుని 2 బాహువుల నుంచి సృష్టించెను. బ్రహ్మఛాంసి మరియు స్తోత్రుని కూడా సృష్టించెను. మైత్రావరుణలను ప్రతిష్ఠాతృని మేడ్రము నుండి సృష్టించెను. ఉదరము నుంచి ప్రతిహర్తుని, పోతారుని చేతుల నుంచి అగ్నిధ్రుని, ఉన్నేత్రుని సృష్టించెను. తొడల నుంచి సామగానము చేయు సుబ్రహ్మణ్యుని, అచ్చావకుని సృష్టించెను. ఈ విధముగా జగత్రుతి 16 మంది ఋత్వికులను సృష్టించెను. ఈ విధముగా స్వయంభువ సమస్త యజ్ఞములకు ఋత్వికులను సృష్టించెను. అనంతరము మహాయోగి పురుషుడు యజ్ఞుడను పేరుగలవాడు జలముపై శయనించెను. అదే విషయము వేదములు, వేదాంగములు, క్రియలు, ఉపనిషత్తులలో కూడా చెప్పబడినది. అప్పుడు ఒక మహాశ్చర్యము జరిగినది. పూర్వము ఎన్నో వేల సంవత్సరముల ఆయుష్ను పొందిన మార్కండేయ మహర్షి నారాయణునిచే మింగబడి అతని ఉదరమునందే ఉండెను. తీర్థయాత్ర చేయవలెనను
కుతూహలముతో భూమి యందున్న తీర్థములలో తిరుగుతూ పుణ్యాశ్రమములు, దేవాలయములు, దేశములు, రాష్ట్రములు, చిత్రమైన రకరకాల పురములు తిరుగుతూ జపములు, హోమములు చేస్తూ శాంతుడై తపస్సు వలన అమలుడై ఉండెను. తరువాత మార్కండేయుడు నారాయణుని నోటి నుండి బయటకు వచ్చెను. నారాయణుని మాయ వలన నోటి నుంచి బయటకు వచ్చుచున్న విషయము తెలియకుండెను. ఉదరము నుంచి బయటకు వచ్చిన మార్కండేయుడు లోకమంతా జలమయమై చీకటితో నిండి ఉండుట గాంచెను. అప్పుడు అతనికి గొప్ప భయము కలిగినది. తన జీవితంలో వ్యత్యయము చూసి భయము పొందెను. అయితే దేవుని అంటే నారాయణుని దర్శనము వలన అత్యంత ఆనందమును, గొప్ప విస్మయమును పొందెను. మార్కండేయుడు అనుమానంతో ఇట్లు ఆలోచించెను, ఇది మోహమా, స్వప్నమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి కలుగుచున్నది. ఇది స్వప్నము కాదు, నిజమైన అంశమే. సూర్యచంద్రులు, గాలి, పర్వతములు, భూమి లేని ఈ లోకము ఏదైనా ఉండవచ్చును. ఈ విధముగా యోచన చేస్తూ నీటిలో మునిగి పర్వతాకారము వలెనున్న ఒక పురుషుని చూసెను. అతడు నీటిలో సగము మునిగి సముద్రములో మునిగిన మేఘము వలె కనిపించెను. సూర్యచంద్రుల వలె గొప్ప ప్రకాశం కలిగి సముద్రము వంటి గాంభీర్యముతో కిరణముల వంటి కాంతి కలిగి ఉండెను. దేవుని దర్శించుటకు వచ్చి ఎవరతను అని విస్మయముతో ఆలోచించుచుండెను. ఆ ఋషి తిరిగి నారాయణుని పొట్టలో ప్రవేశించెను. మార్కండేయుడు విస్మయముతో తను దర్శించిన స్వప్నము గురించి ఆలోచించుచు పొట్ట లోపల ఉన్న భూమి ఎందంతటా తిరుగుట ప్రారంభించెను. పుణ్యతీర్థ జలములతో కూడిన వివిధ ఆశ్రమములను, యజ్ఞములు చేయుచున్న యజ్ఞీకులను, గురుదక్షిణలిచ్చిన వారిని చూసెను. ఇవన్నీ మార్కండేయుడు భగవంతుని ఉదరమునందు దర్శించెను. పూర్వము వలె బ్రాహ్మణులతో కూడిన సమస్త వర్ణముల వారిని, మంచి ప్రవర్తన కలవారిని మార్కండేయుడు చూసెను. ఈ విధముగా 100 సంవత్సరముల పాటు విష్ణువు పొట్టలో నుండి భూమినంతటినీ దర్శించెను. ఒకనాడు పొట్టలో నుంచి బయటకు వచ్చెను. అంతటా జలముతో నిండి జలమయముగానున్న ఈ జగత్తులో రావి చెట్టు కొమ్మపై నిద్రించుచున్న ఒక బాలుని చూసెను. అంతటా మంచుతో కూడిన సముద్రమును చూసి ఒక్క జీవి కూడా కనిపించక అత్యంత ప్రకాశంతో ప్రకాశించుచున్న ఆ బాలుని చూసి విస్మయం చెందెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ బాలుని కన్నులతో చూడలేకపోయెను. మార్కండేయుడు జలములో ఒక చోట నిలిచి ఆ బాలుని పూర్వము నేను దర్శించాను. దేవుని మాయ వలన నేను అనుమానించి తిని ఈ బాలుడు లోతైన నీళ్లలో శయనించెను అని ఆలోచించుచుండెను. మార్కండేయుడు విస్మయముతో భీతిగొన్న కళ్ళతో ఇంతకు ముందు వలనే ఆ స్వామిని చూచుటకు వెళ్ళెను. ఓ బాలుడా, స్వాగతము అని మేఘగర్జన వంటి స్వరముతో పురుషోత్తముడైన నారాయణుడు పలికెను. భయపడిపోయిన మార్కండేయునితో, మార్కండేయ, భయపడవద్దు, నా దగ్గరకు రా అని పలికెను. మార్కండేయుడు ఇలా పలికెను, నన్ను పేరు పెట్టి పిలిచినది ఎవరు? ఎన్నో వేల దివ్య సంవత్సరముల వయస్సు కలిగిన నన్ను బాలుడు అని సంబోధించి అవమానించినది ఎవరు? ఇది సరి అయిన ఆచారము కాదు. ఇటువంటి ప్రవర్తనను దేవతలలో కూడా నేనెన్నడూ చూడలేదు. బ్రహ్మ కూడా నన్ను దీర్ఘాయుడా అని ప్రేమతో పిలుచును. ఘోరమైన తపస్సు చేసి జీవితముపై ఆశ వదిలి నన్ను మార్కండేయ అని పిలిచి మృత్యువును చూడగోరుచున్నాడు అని కోపముతో మార్కండేయ మహాముని క్షోభించెను. అంతటా భగవంతుడైన మధుసూదనుడు ఇలా పలికెను, పుత్ర, నేను నీకు తండ్రిని, వృషికేశుడను. నీకు తండ్రి, గురువు, ఆయువు ఇచ్చిన వాడను, సనాతనుడును. ఎందుకు నువ్వు నా దగ్గరకు రావడం లేదు? పూర్వము నీ తండ్రి అంగీరస మహాముని పుత్రుని కోరి తీవ్ర తపస్సు చేసి నన్ను ఆరాధించెను. అతని గొప్ప తపస్సుకు మెచ్చి నేను తేజస్వియగు నిన్నతనికి ప్రసాదించి తిని. లేనిచో యోగమాయతో క్రీడించు వానిని, ఏ కారణవము నున్న వానిని అయిన నన్ను ఎవరు చూడగలుగుదురు? ఆ మాటలు విన్న మార్కండేయుడు
హృదయమునందు గొప్ప సంతోషముతో విస్మయముతో కూడిన కన్నులతో చేతులు జోడించి తలపై పెట్టుకొని నామగోత్రములు చెప్పుకొని లోక పూజితుడైన దీర్ఘాయువు భక్తితో భగవంతునికి నమస్కరించెను. మార్కండేయుడు ఇలా పలికెను, అనఘుడా, పాపరహితుడా, నీ మాయను నేను వాస్తవముగా తెలుసుకోవలయునని కోరుచున్నాను. బాల రూపములో ఈ ఏకార్ణవమును శయనించుట ఏమిటి భగవంతుడా? నీవు ఏ పేరుతో పిలువబడుచున్నావు? మహాత్ముడవు, పరమాత్మవు నీవేనని భావిస్తున్నాను. నీవుగాక ఇంకెవరు ఇలా ఉండగలరు? భగవంతుడు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, నేను నారాయణుడను, సమస్త భూతములను నాశనము చేయువాడను, 1000 శిరస్సులు 1000 పాదములు కలవాడను, ఆదిత్యవర్ణము కల పురుషుడను. బ్రహ్మ నా ముఖము సప్తజ్వాలలతో కలిపి హవ్యమును దేవతలకు అందజేయు అగ్నిని, ఇంద్ర పదవిలో కూర్చున్న శక్రుడను నేనే, ఋతువులతో కూడిన సంవత్సరమును నేనే, యోగులలో నేను సాంఖ్యుడను, యుగాంతమునందలి ఆవర్తము నేనే, యోగము నేనే, పరమ పదము నేనే, నేనే యజ్ఞమును, నేనే క్రియను, జ్ఞానమునకు అధిపతిని నేనే, జ్యోతిని నేనే, వాయువును నేనే, భూమిని నేనే, జలము ఆకాశము నేనే, సముద్రములు నేనే, నక్షత్రములు నేనే, 10 దిక్కులు నేనే, వర్షము నేనే, చంద్రుడను నేనే, ప్రజన్యుడను నేనే, సూర్యుడను నేనే, నేనే సనాతనుడను, పరముడను, పరమ గమ్యము నేనే, భవిష్యత్తులో కూడా అంతటా ఉండువాడను నేనే. ఓ బ్రాహ్మణ, నీవు చూచుచున్న, వినుచున్న, అనుభవించుచున్నదంతా నేనే అని తెలుసుకో. ఈ జగత్తును పూర్వము నేనే సృష్టించి తిని, ఈనాడు కూడా నేను సృష్టించుచున్నాను. నన్ను చూడు ఓ మార్కండేయ, ప్రతి యుగములోనూ సమస్త జగత్తును నేను రక్షించుచున్నాను. నేను చెప్పినదంతా అవధరింపుము, ధర్మములను వినవలయును అను కోరికతో నా ఉదరములో సుఖముగా నివసించుము. బ్రహ్మ నా శరీరంలోనే ఉండును. అలాగే ఋషులు దేవతలు కూడా అవ్యక్తముతో కలిసి వ్యక్త రూపునిగా మురవైరిగా నన్ను తెలుసుకొనుము. నేనే ఏకాక్షరుడను, 3 అక్షరములు గల మంత్రము నేనే. నేను అన్ని యుగములలోనూ వీటిని నేను కాపాడుచున్నాను. నేను చెప్పిన ధర్మములను శ్రద్ధగా విని నా ఉదరములోనే సుఖముగా సంచరించు. బ్రహ్మ దేవతలు ఋషులతో కలిసి నా శరీరంలోనే ఉన్నాడు. నేను వ్యక్తుడను, అవ్యక్తుడను, నేను ఏకాక్షరుడను, యోగమును నేనే, మురారిని, మురుడను, రాక్షసునకు శత్రువు నేనే, 3 అక్షరముల మంత్రము నేనే, పితామహుడను నేనే, ధర్మార్థకామముల కంటే శ్రేష్టమైన మోక్షమును నేనే, ఓంకారమును నేనే, నేనే పరమాత్మను దర్శింపచేయువడను నేనే, సనాతనుడను నేనే. నారాయణుని మాటలు విన్న మార్కండేయుడు నారాయణుని నోటి ద్వారా ఉదరంలోనికి ప్రవేశించెను. అక్కడ అవ్యయుడు అంశరూపుడు అయిన నారాయణుని గురించి వినగోరి ఏకాంతములో ఉండెను. అక్షయుడు, వివిధ రూపములు పొందినవాడు అయిన స్వామి నారాయణుడు సూర్యచంద్రులు లేని ఆ ప్రళయకాలంలో హంసనాముడై మెల్లమెల్లగా వ్యవహరించుచుండెను. సృష్టి కార్యము చేయుచుండెను. శుచి అయిన ఆ స్వామి తపమును ఆచరించెను. పద్మనాభుడు తన శరీరమును నీటితో కప్పి సూక్ష్మరూపములో తన శరీరంలోనున్న మహాభూతములను యోచించి నీటి లోపల ఉండి నీటిని కలవరపరిచెను, అల్లకల్లోల పరిచెను. అట్లు క్షోభించిన జలము నుంచి ఒక సూక్ష్మమైన రంధ్రము ఏర్పడినది. అందులో నుంచి వచ్చిన బలమైన గాలి జలమును మరింత సంక్షోభ పరిచెను. అలా వచ్చిన గాలి శబ్దం చేసెను. గాలి వలన సముద్రము సంక్షోభము చెందెను. బలిష్టమైన గాలి వలన సముద్రము క్షోభించి అందులో నుంచి వైశ్యానరము గొప్ప అగ్ని పుట్టుకొచ్చినది. అలా పుట్టుకొచ్చిన అగ్ని వలన వారంతా ఎండిపోయి ఆ రంధ్రము కాస్త ఆకాశమయ్యింది. నారాయణుడు తన తేజస్సుతో అమృతము వంటి నీటిని ఏర్పరచెను. రంధ్రము నుంచి ఆకాశము, ఆకాశము నుంచి వాయువు ఏర్పడినవి. వాయువు ఆకాశముల ఒత్తిడి వలన అగ్ని ఏర్పడినది. మహాభూతములను చూసి
పితామహుడైన నారాయణుడు బ్రహ్మతో పాటు అనేక వస్తువులను సృష్టించుటకు యోచించెను. వేయి చతుర్యుగములతో కూడిన మహాయుగము ముగిసిన పిదప యోగుల జ్ఞానమును యోగ్యతను చూసి యోగములోను జ్ఞానంలోను ఐశ్వర్యంలోను పూర్ణుడైన వానిని బ్రహ్మ పదవిలో నియోగించెను. మహేశ్వరుడైన శ్రీహరి ఆ మహార్ణవములో క్రీడించెను. అప్పుడు శ్రీహరి తన నాభిలో నుంచి సూర్యుని వలె ప్రకాశించుచున్న అనేక వర్ణములు కలిగిన ఒక కమలమును సృష్టించెను. ఆ కమలము మండుచున్న అగ్నివలే కాంతివంతమై శరత్కాల సూర్యుని వలె నిర్మలమైన తేజస్సు కలిగి ఉండెను. విష్ణుమూర్తి శరీరంపై పెరుగు అందమైన శైవలము వలె గొప్ప కాంతి కలిగి ఆ కమలము ప్రకాశించెను. దానవ సైన్యం. పులస్తుడు ఇలా పలికెను. ఆ తరువాత పరబ్రహ్మ భగవంతుడు యోగులలో శ్రేష్ఠుడు, అమిత తేజోవంతుడు, సర్వలోకములను సృష్టించినవాడు, అన్ని దిక్కులలో ముఖములు కలవాడు అయిన బ్రహ్మను ఎన్నో యోజనముల వైశాల్యం కలిగిన బంగారు పద్మములో సృష్టించెను. ఆ పద్మము తేజోవంతమైనది, గుణములు కలిగినది, భౌతిక లక్షణములచే కప్పబడినది. పూర్వకాలంలో ఏర్పడిన పృథ్వీ రూపము లక్షణము కలిగిన ఆ పద్మము నారాయణు నుంచి ఏర్పడినదని ఋషులు చెప్పుదురు. ఆ పద్మమే పృథ్వీదేవి అని చెప్పబడినది. ఆ పద్మములోనున్న ముఖ్యమైన కేసరములు పుప్పొడి ముఖ్య పర్వతములు అని చెప్పబడినది. అవే హిమవత్ పర్వతము, నీల, మేరు, నిషద, కైలాస, గంధమాదన, పావనమైన త్రిశిఖర అంటే త్రికూట, అందమైన మందర పర్వతములు, అలాగే ఉదార, పింజర, వింధ్య, అష్టాచల పర్వతములు కూడా ఆ పర్వతములే పుణ్యశీలురైన సిద్ధులు మరియు మహాత్ముల గణములకు ఆశ్రయమైనవి, అన్ని కోరికలు తీర్చునవి. వాటి మధ్యలోనున్న ద్వీపమే జంబూద్వీపమని చెప్పబడినది. యజ్ఞాది క్రియలు ఎక్కడ జరగనో అదే జంబూద్వీపము. అచ్చట ప్రవహించే జలము అమృతముతో సమానము. దివ్య తీర్థములు వందల కొలది ధారలు, సరస్సులు అంతటా ఉన్నవి. ఆ పద్మములోనున్న కేసరములు భూమిపై ఉన్న అసంఖ్యాకమైన వివిధ పర్వతములైనవి. ఆ పద్మము యొక్క పెద్ద ఈనెలు గల ఆకులు, దుర్గమములైన పర్వతములు గల మ్లేచ్ఛ దేశములు, క్రింది వైపు పత్రములు, దైత్యులకు, అసురులకు, పన్నాగులకు వాసములు. వాటి మధ్య ఉన్న అంతరము రసాతలమని చెప్పబడినది. మహాపాపములు చేయు మానవులు అక్కడ మునిగెదరు. 4 వైపులా 4 సముద్రములున్నవి. ఇట్లు నారాయణుని వలన భూమి పుష్కరమున పద్మమున ఉద్భవించినది కనుక ఈ ఉద్భవ పుష్కరమని చెప్పబడినది. అందుకే పురాణులైన పరమ ఋషులు యజ్ఞ సంబంధ వేద దృష్టాంతములచే ఉపచయనము చేయుదురు. యజ్ఞము చేయుటకు ఎన్నో ఉపస్తంభములను కట్టిరి. ఈ విధముగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి భూమిని ఒక్కటిగా చేసెను. పర్వతములను, నదులను నిర్మించెను. అసమాన ప్రతిభ గలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, వరుని వంటి అమిత కాంతి కలవాడు అగు స్వయంభువుడు మహాసముద్రమున శయనించిన పద్మనిధిని సృజించెను. తపమును ఆచరించుచున్న అతనికి విఘ్నముగా మధువను అసురుడు పుట్టెను. అతనితో పాటు కైటబుడను అసురుడు కూడా జన్మించెను. వారిద్దరూ రజస్సు తమస్సుల నుండి జన్మించిరి. తామస గుణము గలవారు ఇద్దరు గొప్ప బలము కలిగి ఏకార్ణవమైన జగత్తునంతా క్షోభ పెట్టసాగిరి. వారు దివ్యమైన ఎర్రని బట్టలు ధరించి తెల్లని ఉగ్రమైన కోరలు కలిగి కిరీట మకుటముచే జ్వలించుచు కేయూర వలయములచే ఉజ్వలముగా ప్రకాశించిరి. పెద్దవి గుండ్రముగానున్న ఎర్రని నేత్రములు కలిగి విశాల వక్షస్థలముతో మహాభుజములతో వారు కదులుచున్న పర్వతము వలె
ఉండిరి. క్రొత్త మేఘము వలె శోభిల్లుచున్నవారు సూర్యుని వలె జ్వలించు ముఖము కలవారు వెడల్పైన కేయురములు చేతికి ధరించి భీషణముగా ఉండిరి. అట్టి మధుకైటబులు తమ అడుగులచే భూమిని దద్దరిల్ల చేయుచు సింహం వలె నిద్రించిన విష్ణుమూర్తిని కంపించునట్లు చేయుచుండిరి. పుష్కరములో అంతటా తిరుగుచు వారు యోగి ముఖ్యుడు ప్రకాశమానుడు అగు బ్రహ్మ నారాయణుని ఆజ్ఞచే ప్రజలందరినీ సృష్టించుచుండగా చూసిరి. బ్రహ్మ దేవతలను విశ్వములను మానసపుత్రులను ఋషులను సృష్టించుచుండెను. అప్పుడు దుష్టులు యుద్ధము చేయదలిచిన వారు, క్రోధముతో నున్నవారు, కోపముతో తిరుగుచున్న కన్నులు గలవారు అగువారు బ్రహ్మతో పలికిరి. తెల్లని తలపాగ ధరించి 4 భుజములు కలిగి పద్మమునున్న నీవెవరు? మమ్ములను లెక్కపెట్టక సృహలేనట్టున్న నీవు మాతో యుద్ధము చేయుము. ఆర్ణవమున నుండుటకు శక్తుడవు కాదు. ఇక్కడ నిన్ను వినియోగించిన వారు ఎవరు? నిన్ను సృష్టించినదెవరు? రక్షించినదెవరు? అతని పేరేమి? బ్రహ్మ ఇలా పలికిన. అనంతమైన శక్తి గల అతని పేరు విష్ణువు. ఈ లోకమునకు అతడే ఈశ్వరుడు. నేను అతని నుంచి జన్మించిన వానిగా తెలుసుకొనుడు. మధుకైటబులు ఇలా పలికిరి. ఓ మహాముని, ఈ లోకములో మాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. మేము ఈ విశ్వమును రజస్సు తమస్సులతో కప్పివేశాము. మేము రజస్సు తమస్సులచే సృష్టించబడ్డాము. ఋషుల కంటే శ్రేష్టము ధర్మమును శీలమును కప్పివేసి ఉంచుదుము. ప్రతి యుగములోనూ ఈ లోకము మాతో కలిసి ఉండును. దానిని దాటుట కష్టం. అర్థము కామము యజ్ఞము దానములు అన్నీ మేమే. ఎక్కడ ఆనందం ఉన్నదో, మదము ఎక్కడ ఉన్నదో, ధనము కీర్తి ఎక్కడ ఉన్నవో అవి మేమే. ఎవరెవరు ఏమి కోరుదురో వాటిని ఇచ్చున్నది మేమే. బ్రహ్మ ఇలా పలికెను. పూర్వము మీరిద్దరూ కలిసి ఉండుట చూసి మిమ్మల్ని ఓడించితిమి. నేను సత్యమును ఆశ్రయించి ఉన్నాను. పరుడు యోగయుక్తుడు, శ్రేష్ఠుడు, అక్షరుడు, సత్యమూర్తి, రజస్సు తమస్సులను సృష్టించినవాడు. సమస్త విశ్వము ఎవరి నుంచి సృష్టించబడినదో ఆ వాసుదేవుడే మిమ్మల్ని నశింపచేయును. అంతటా ఆ నారాయణుడు శయనించి ఉండియే తన చేతులను ఎన్నో యోజనముల పొడవు చాచెను. ఆ చేతులతో వారిరువురిని లాగి లావైన పక్షుల వలె నేలపై పడవేసెను. అంతట వారు సనాతనుడు, పద్మనాభుడు, వృషికేశుడు అయిన వాసుదేవునికి వినయముతో నమస్కరించి ఇలా పలికిరి. ఈ విశ్వమునకు కారణుడవు నీవే. మేమెరుగుదుము. నీవు ఒక్కడివే పురుషోత్తముడవు. మాకిరువురికి బుద్ధికి కారణము నీవని మాకు తెలుసు. నీ దర్శనం అమోఘమైనది. నీవే సత్యము. నీవు సనాతనుడవు. అందువలన నిన్ను అన్ని వైపులా చూడదలిచితిమి. నీ దర్శనము అమోఘమైనది. ఓ సమతింజయ, యుద్ధముతో గెలుచువాడా, నీకు నమస్కారం. విష్ణువు ఇలా పలికెను. ఓ అసుర శ్రేష్ఠులారా, మీరు నాతో ఎందుకు మాటలాడుచున్నారు? ఆయుష్ తీరిన మీరు తిరిగి జీవించకోరుచుంటిరా అనెను. అప్పుడు మధుకైటబులు ఇలా పలికిరి. ఓ దేవా, ఇంతవరకు ఎవరు మరణించని చోట మమ్ము వధించుము. ఓ మహాతప, మేము నీకు పుత్రులుగా ఉండాలని కోరుకొనుచున్నాము అనిరి. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. నేను కలియుగంలో అవతరించినప్పుడు మీరు నాకు పుత్రులుగా జన్మింతురు. నేను నిజము చెప్పుచున్నాను. పిదప సనాతనుడు విశ్వమును ధరించినవాడు సురోత్తముడు అయిన నారాయణుడు కాటుక కొండల వలె ఉన్న రజస్తమో గుణముల నుంచి జన్మించిన వారిరువురిని తొడల క్రింద నలిపివేసెను. బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడైన బ్రహ్మ కమలములోనే ఉండి 2 చేతులు పైకెత్తి ఘోరమైన తపమాచరించెను. ఆ తప ప్రభావము వలన సూర్యుని వలె ప్రకాశించెను. అంతటా అవ్యయుడు, మహాతేజుడు, యోగాచార్యుడు, మహాయసుడు అయిన నారాయణుడు వేరొక రూపం ధరించి అచ్చటికి వచ్చెను. బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు, సాంఖ్యాచారుడు
అయిన కపిలుడు కూడా అచ్చటికి వచ్చెను. ఋషులచే పూజితులైన వారు బ్రహ్మతో ఇలా పలికిరి: ఓ బ్రహ్మదేవ, సమస్త ప్రాణులకు నాయకుడవై దృఢమైన విశాలమైన ఈ జగత్తును ఆశ్రయించుకొని ఉండును. త్రిలోక పూజితుడు అయిన బ్రహ్మ ఆ మాటలు విని వేదములలో చెప్పిన విధముగా ఈ లోకములను మూడుగా సృష్టించెను. తన నుంచి భూ అనే పుత్రుని సృష్టించెను. ఆ బ్రహ్మ మానస పుత్రుడు పుట్టగానే బ్రహ్మ ఎదురుగా నిలిచి, నేనేమి సహాయము చేయగలను, పూజ్యులు చెప్పవలేను అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను: మహామతి, కపిల బ్రాహ్మణుడు నారాయణుడు చెప్పినట్లు చేయుము. బ్రహ్మ మాటలు విని అతడు వారిరువురికి నమస్కరించి, నేను మీకు సేవకుడను, నేనేమి చేయవలేను, చెప్పవలేను అని చెప్పాను. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను: సత్యమును నాశరహితము 18 విధము నాశరహితము 18 విధములుగా ఉండును పరమ పదమును స్మరించు. అది విని అతడు ఉత్తర దిక్కునకు వెళ్ళి జ్ఞాననేత్రముతో పరబ్రహ్మను చేరెను. అనంతరము బ్రహ్మ భూమి అను రెండవ వాణిని సంకల్పముతో సృష్టించెను. అతడు కూడా పితామహ, నేనేమి చేయవలేను, బ్రహ్మచే ఆజ్ఞాపించబడి పరబ్రహ్మ వద్దకు వచ్చెను. బ్రహ్మ సంబంధమైన అమృతరసమును అనుభవించి పరమస్థానమును పొందెను. రెండవ కుమారుడు కూడా వెళ్ళగా మోక్షమునందు ఆసక్తి కలిగిన సువహ అను కుమారుని సృష్టించెను. అతడు కూడా పూర్వుల మార్గముని అనుసరించెను. ఈ విధముగా ముగ్గురు పుత్రులు బ్రహ్మకు భక్తులయ్యిరి. ఇలా వారు ముగ్గురు గొప్ప గతిని పొందిన పిదప బ్రహ్మ ఘోర తపము మొదలుపెట్టెను. అయితే తాను ఒక్కడు తపమాచరించుటకు శక్తి లేనివాడై తన శరీరంలో సగభాగము నుంచి శుభలక్షణములు గల భార్యను సృష్టించెను. పిదప పితామహుడు తన వంటి పుత్రులను పుట్టించెను. వారు కూడా సమస్త ప్రజలకు పతులై ప్రజాపతులై యోగ్యులైరి. లోకములు వారి నుంచే వచ్చినవి. బ్రహ్మ మొట్టమొదట తన తపశ్శక్తితో ధర్మాత్ముడైన ధర్ముడను వానిని సృష్టించెను. తరువాత దక్షుడు, మరీచుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, గౌతముడు, భృగువు, అంగీరసుడు అను వారిని సృష్టించెను. వారు చేసిన మహత్కార్యముల వలన వారు మహర్షులనబడిరి. మహర్షుల వంశములు 13 గుణములతో మూలములుగా గలవి. అదితి, దితి, ధను, కాల, అనాయు, సింహిక, కష, ప్రాచీ, క్రోధ, సురస, వినత, కద్రువ అను 12 కన్యలు దక్షుని పుత్రికలు. అట్లే 27 నక్షత్రములు దక్షుని పుత్రికలు. మరీచి తపస్సుచే కశ్యపుని పుత్రునిగా సృష్టించెను. ఆ కశ్యపునికి దక్షుడు 12 కన్యలను చంద్రునికి 27 నక్షత్రములనిచ్చి వివాహం చేసెను. పూర్వము లక్ష్మీ, సరస్వతి, సంధ్య, విశ్వేశ, మహాయతీయను 5 కన్యలను బ్రహ్మ సృష్టించి సురశ్రేష్ఠుడగు ధర్మునికి ఇచ్చెను. బ్రహ్మ రూపములో సగము రూపమైనది కోరిన రూపము ధరించినది అయిన బ్రహ్మ యొక్క భార్య ఒక్క మారుగా సురభి అంటే ఆవు రూపంలో బ్రహ్మ వద్దకు వచ్చి నిలిచెను. లోక సృష్టి కార్యము హేతువుగా గోవుల హితము కోసం బ్రహ్మదేవుడు ఆమెతో రమించెను. బ్రహ్మ 11 మంది బలవంతులైన ధర్మ సంజ్ఞుతులైన పుత్రులను పుట్టించెను. వారందరూ సాయం సంధ్య ఎందలి ఎర్రని మేఘము వలె తేజోవంతులై ప్రకాశించిరి. వారందరూ రోదించుచు పరుగెత్తుచు పితామహుని వద్దకు వెళ్ళిరి. అలా వారు రోదించుట వలన పరిగెత్తుట వలన వారు రుద్రులనబడిరి. నివృత్తి, సంధ్య, అయోనిజుడు, మృగవ్యాధుడు, కపర్ది, మహావిశ్వేశ్వరుడు, అహిర్భుజ్ఞుడు, కపాలుడు, పింగళుడు, సేనాని, మహాతేజసుడు అనునవి వారి పేర్లు. వారే 11 రుద్రులు. ఆ సురువి నుంచి గోవులు, దేవతలు, అజులు అంటే మేకలు, హంసలు, ఓషధులు జన్మించిరి.
ధర్ముని ద్వారా లక్ష్మికి కాముడు, సాధ్యకు సాధ్యులు, భవుడు, ప్రభవుడు, కృశాశ్వుడు, సువహుడు, అరుణుడు, వరుణుడు, విశ్వామిత్రుడు, చలధ్రువుడు, అవిష్మంతుడు, తనుజుడు, విధానుడు, అభిమతుడు, వత్సరుడు, అసురులను సంహరించిన భూతి, సుపర్వుడు, బృహత్కాంతి జన్మించిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.